హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు క్రూడ్ ఆయిల్ కూడా ట్రేడింగ్ చేశాను. మార్చ్ 15th ఎక్స్పైరీ. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 6500. పుట్టు బై చేశాను. 111లో బై చేశాను అండ్ 119.40 సేల్ చేశాను. 840 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మార్కెట్ వీక్గా ఉందని చెప్పేసి పుట్టు తీసుకొని బై చేశాను, కానీ ఇది కూడా చాలా టైం తీసుకుందనమాట ఎగ్జిట్ అవ్వటానికి. సో వెయిట్ చేసి అప్ అండ్ డౌన్ ఈ మూమెంట్ రావాలా వద్దా అనుకుంటా వచ్చింది అది. సో 119.40 సేల్ చేశాను. యాక్చువల్గా 121 పెట్టాను ఆర్డర్, బట్ 121కి నాకు సేల్కి దొరకలేదు ఆర్డర్, ఎగ్జిట్ ఛాన్స్. సో ఇంకా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. చూసి ఇంకా 119.40 ఎగ్జిట్ చేశాను. 840 రూపీస్ ప్రాఫిట్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా 1700 వచ్చింది, క్రూడ్ ఆయిల్లో 840 వచ్చింది అనమాట. కాకపోతే ఎంత ఎక్కువ అవుతుందని క్రూడ్ ఆయిల్ అయినా సెగ్మెంట్ సపరేట్ కాబట్టి సపరేట్ చేస్తున్నాను. అందరికీ రిక్వెస్ట్ అండి, ఎవ్వరు కూడా డైరెక్ట్గా చేయకండి, తెలిసి చేసుకోండి, తెలియకుండా చేయకూడదు. మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా చేసుకుంటే ప్రాఫిట్స్, అజాగ్రత్తగా చేసుకుంటే లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను, నేర్చుకొని చేయండి, నేర్చుకోకుండా చేయకండి. నేర్చుకొని తెలుసుకొని ఏది ఏంటి అనేది తెలుసుకుంటే అప్పుడు మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీకే కెపబిలిటీ వస్తుంది బై చేయడానికి, సేల్ చేయడానికి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఫ్యూచర్స్ ఎక్కడ రన్ అవుతున్నాయి, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ డాన్స్ ఆడుతుంది, ఎక్కడ కన్సల్టేషన్లో ఉంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో అలా గెస్సింగ్ చేయగలిగితే మీ ఓన్గా మీరు ఆర్డర్స్ అనేవి బై చేయడానికి, సేల్ చేయడానికి ఒక ఐడియా వస్తుందన్నమాట. మార్కెట్లో మనం రోజు ఒక ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంటుంది. అలాగని చెప్పేసి రోజు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఏదైతే అదిలో ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పేసి ఆర్డర్స్ బై చేయటం అనేది చేయకూడదు, ఎందుకంటే డబ్బులు పోతాయి అలా చేస్తే కూడా. అందుకని చెప్పి జాగ్రత్తగా చేసుకోవటం అనేది ముందు జాగ్రత్త, అంతే. సో క్రూడ్ ఆయిల్ వీక్లీ ఎక్స్పైరీ ఉండదు, ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది. సో దీంట్లో కూడా హెవీ వాలటిలిటీ ఉంటుంది. దీంట్లో కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీలో ఎలా జీరో అవుతాయో ప్రీమియమ్స్, సో ఆప్షన్స్ ఇది క్రూడ్ ఆయిల్లో కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం మనము ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువే ఉంటుంది, బట్ దాంట్లో మనకి తక్కువ ప్రైజెస్కి కూడా ప్రీమియమ్స్ దొరుకుతాయి. బట్ దీంట్లో మంత్ ఎండింగ్ వచ్చేంతవరకు మనకు తక్కువ ప్రైజెస్ అనేవి దొరకవు అనమాట. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ బై అనమాట. సో అలా వెయిట్ చేసి బై చేస్తేనే మనకి తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. అండ్ దట్టు తక్కువ ప్రైసెస్ దొరికింది కదా అని చెప్పి బై చేయకూడదు. అప్పుడు కూడా మార్కెట్ని చూసుకొని మనం బై చేయాలి, కాల్ అయినా సరే పుట్ అయినా సరే. సో మూమెంటం ఉంటే తప్పితే ఆ ప్రైజెస్లో తీసుకోవాలి, లేకపోతే తక్కువ ప్రైస్కి దొరికింది కదా అని మనం బై చేసామనుకోండి, సో అది కూడా మన చేతుల్లో ఉండదు. ఏదైనా సరే, ఈవెన్ ఎక్కువ ప్రైస్ అయినా తక్కువ ప్రైస్ అయినా, ఎక్కువ ప్రైస్ తీసుకుంటే స్టార్టింగ్లో ఏమవుతుందంటే కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు 2-3 డేస్కి. అది కూడా మార్కెట్ని బట్టి, మార్కెట్లో ఓకే ఛాన్స్ ఉంది అంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎగ్జిట్ అయిపోవటమే అనమాట. అలా చేసుకున్నారనుకోండి జాగ్రత్తగా, సో డబ్బులు వస్తాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దండి. ఏ సెగ్మెంట్లో అయినా సరే, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ క్రూడ్ ఆయిల్లో కానీ మనకు వచ్చిందే చాలనుకొని మనం క్లోజ్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మనం ప్రాఫిట్స్ చూస్తామన్నమాట. అట్లీస్ట్ నెలకి ఒక 30,000 అలా తీయొచ్చు మనం ఈజీగా. అందుకని చెప్తున్నాను అనమాట, నేర్చుకొని చేయండి. యూట్యూబ్లో కూడా మీకు చాలా క్లాసెస్ చెప్తున్నారు. కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్ ఏంటి, ఎలా బై చేయాలి, అసలు క్రూడ్ ఆయిల్ బై చేయొచ్చా చేయకూడదా, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే మనం బై చేయొచ్చు, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, లాట్ సైజ్ ఏంటి, ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు, అసలు ఎక్కువ లాట్స్ తీసుకొని చేయొచ్చా చేయకూడదా అనేది చాలామంది క్లాసెస్ చెప్తున్నారు. సో మీరు యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు, లేకపోతే బయటకు వెళ్ళి ప్రొఫెషనల్స్ దగ్గర నేర్చుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ అండ్ చాయిస్ అనమాట. అందుకని నేర్చుకొని చేయండి, నేర్చుకొని చేస్తే డబ్బులు.
మనం బయట చాలా బిజినెస్లు చేస్తామండి, చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అదర్వైజ్ చిన్న బిజినెస్ చేసుకోవాలన్నా కూడా అట్లీస్ట్ ఈ రోజులలో ₹1,00,000 పెడితే ఏమొస్తుందిలేండి, మినిమం ఒక 5 lakhs పెట్టాలి బిజినెస్లు చేయాలంటే. సో అంత పెట్టుబడి అవసరం లేదు స్టాక్ మార్కెట్లో, చిన్న అమౌంట్తో కూడా మనము సంపాదించుకోవచ్చు అనమాట. అందుకని చెప్తున్నాను, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా చేయకండి, తెలుసుకొని చేస్తే డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూడండి. 119 రూపీస్ 40 పైసాకి లాస్ట్లో క్లోజ్ చేశాను. నేను తీసుకున్న తర్వాత కూడా 90 రూపీస్, 92 రూపీస్, 93 రూపీస్కి కూడా తగ్గిపోయిందనమాట ప్రీమియము. నేను 111లో బై చేశాను కదా, సో 92, 93కి కూడా పడిపోయింది నేను క్లోజ్ చేసిన తర్వాత. సో మళ్ళీ బై చేద్దాం అనుకున్నాను, ఈ మార్కెట్ కవర్ అవుతుందని చెప్పేసి బయింగ్ చేయలేదు ఇంకా. సో మార్కెట్లో మళ్ళీ ఏమైనా ఛాన్స్ దొరికితే రీఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. క్రూడ్ ఆయిల్ మార్కెట్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుందన్నమాట మార్కెట్. సో ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకోవచ్చు. అలాగని చెప్పి డే అంతా మార్కెట్లో మొమెంటం ఉంటుందని చెప్పలేము. సో డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతే మనకి ఇక్కడ మార్కెట్స్ కూడా అలా మూవ్ అవుతాయి. క్రూడ్ ఆయిల్, ఈవెన్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అన్నీ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనమాట. నేను ఎప్పుడన్నా సిల్వర్ గోల్డ్ కూడా గోల్డ్ అయితే చేయను, మోస్ట్లీ సిల్వర్ కూడా చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మార్కెట్ బాగుండి నేను అందులో కూడా బై చేస్తే కానీ అది కూడా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అకౌంట్లు ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఆప్షన్స్ బై చేయకండి. తెలుసుకొని చేయండి, నేర్చుకొని చేయండి. థ్యాంక్ యూ.